మనం ఎలా చెప్తాం ఇన్ ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వే, ఇదే హాలో ఎఫెక్ట్. హాలో ప్రభావం సానుకూల మరియు ప్రతికూల దిశలలో పనిచేస్తుంది. మీరు ఒకరిలోని ఒక అంశాన్ని ఇష్టపడితే దాని గురించిన ప్రతిదాని పట్ల మీకు సానుకూల ధోరణి ఉండొచ్చు. మీరు ఒకరిలోని ఒక అంశాన్ని ఇష్టపడకపోతే దాని గురించి ప్రతిదాని పట్ల మీరు ప్రతికూల ధోరణిపై ప్రతిస్పందించవచ్చు, ఉండవచ్చు. ఇవే వీటికి కారణాలు. అంటే ఎక్కువ శాతం ఇంటర్వ్యూస్, ఉద్యోగాలు చేసేవాళ్ళు, మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, సీఈఓలకి ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎదగడానికి కారణం ఈ పాజిటివ్ నెగిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనుకుంటాం. కాదు, బాగా అందంగా ఉన్న సీఈఓకి అనేక అవలక్షణాలు ఉంటాయి. వాళ్ళలో నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. వాడి జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉంటాడు, కానీ వాడు మేనేజ్ చేస్తూ నవ్వుతూ ముందుకెళ్ళిపోతాడు. అతను ఎన్నో బాధలు భరిస్తాడు, దేనికో దానికి లొంగుతూ ఉంటాడు, దేనికో దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. కానీ బయట అవి ప్రదర్శించేటప్పుడు మాత్రం చాలా నవ్వుతూ సాఫ్ట్ నేచర్తో ఉంటాడు. అలా అని చెప్పి అతను నెగిటివ్ కాదనుకోవడం అది మన తప్పు. అందంగా లేని ఒక సీఈఓని తీసుకున్నా, ఒక కంపెనీ చైర్మన్ని తీసుకున్నా, అందంతో అతను ముందుకెళ్ళలేదు. అతని యొక్క మంచి లక్షణాలు, పాజిటివ్ దృక్పథం, తను కనిపించేటప్పుడు నెగిటివ్గా కనిపించిన, చాలా హార్ష్గా ఉన్నా కూడా అతను తీసుకునే నిర్ణయాల యొక్క పట్ల అతని యొక్క దృక్పథం, అభిప్రాయం ఎంత గొప్పదై ఉంటే ఆ కంపెనీ ఆ స్థాయిలో ఉంటుంది, అతను చైర్మన్ అయి ఉంటాడు అనే ఫీలింగ్, అతని యొక్క ఎమోషన్స్, అతను దేనికి అట్రాక్ట్ అవ్వకపోయినా మంచి వాటికి అతను స్పందించే విధానం అతని జీవితంలో అతన్ని ముందుకు తీసుకెళ్ళి ఉండొచ్చు. సో ఇది హాలో ఎఫెక్ట్ అండ్ హార్న్ ఎఫెక్ట్.